రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. రామ్మోహన్ రావు గారు, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన మీద ఇప్పుడు దాదాపుగా మొన్న జరిగినట్టు ఏదైతే అమెరికా పర్యటనకి అనుమతి లేదంటూ జరిగింది, ఒక రోజు మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు ఇవ్వలేదు అది ఇది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి సరే వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడతారని ఎదురు చూస్తున్నట్టుగానే ఇందాక రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవంగా విదేశాల్లో మాట్లాడితే మళ్ళీ దేశం అవమానించేలాగంటారు, అది ఇది అంటారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాను అన్నారు. అసలు ఓవరాల్గా చూసుకుంటే ఎందుకు ఇంగ్లాండ్ యుఎస్ పర్యటనకి ఒకసారి అనుమతి ఇవ్వటం ఎందుకు, తర్వాత యుఎస్ పర్యటన ఎందుకు రద్దు చేశారు, దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి యుఎస్ పర్యటన విషయంలో కేంద్రం చెప్తున్న దాన్ని బట్టి కానీ ఇక్కడున్న బీజేపీ నాయకులు చెప్తుంది సహజమే, అప్పుడప్పుడు జరుగుతుంటే ఒక్కోసారి బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇదే విధంగా జరుగుతూ ఉన్నది, ఇది కొత్త ఏం కాదు, ఎందుకు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటున్నారు. అసలు వాస్తవాలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? రహీం గారు, మీకు మిత్రుడు రామరెడ్డి గారికి, రామచంద్ర గౌడ్ గారికి, అట్లాగే రామ్మూర్తి గారికి, ప్రేక్షకులు నమస్కారం. విదేశీ పర్యటనలకు అనుమతించాలా వద్దా అనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ చూసుకుంటారు. సరే, ప్రభావం ఉంటుందా ఉండదా అంటే కాంగ్రెస్ హ్యాండ్లో ఉంటుంది, బీజేపీ హ్యాండ్లో ఉంటుంది. తప్పనిసరి కొంత రాజకీయ ప్రభావం లేదని అన్నాను. కానీ ఇక్కడ జైస్వాల్ గారు స్పష్టంగా ఎందుకు నిరాకరించమని చెప్పిండు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా పర్యటన ఉండాలి, అక్కడ పోయి మామూలుగా చిన్న చిన్న మీటింగ్ లో పాల్గొంటే మన విలువ ఉండదు అనే దానికి చేస్తున్నాం. ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా లేదు అని చెప్పి వారు వివరణ ఇచ్చారు. ఆ వివరణ నమ్మాలా వద్దా వేరు. కానీ ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పని ఏం చేసిందంటే, విదేశాల్లో ఇటువంటి విమర్శలు ప్రధానమంత్రి మోడీ మీద చేస్తే గతంలో రాహుల్ గాంధీ గారు చేశారు, మాట్లాడితే విదేశాలకు పోయి చేస్తున్నాడు అనే మాట బీజేపీ వాడు వారిని టార్గెట్ చేశారు. కనుక కొంచెం అది గ్రహించి, అంటే ఎందుకంటే రాహుల్ గాంధీ మీద అన్న మాట నా మీద అంటారని చెప్పి ఆయన పేరు తీయకున్నా సరే ఇండియాకు వచ్చి మాట్లాడాడు, మంచిది అంటారు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళడం అందరం అంతా ఒకటే, భారతదేశం అని. జనరల్ గా నేను మా ఊళ్ళు ఉంటే మా ఊరు అంటాను, మా మండలం అయితే మా మండలం అంటాను, మా జిల్లా అంటాను. రాష్ట్రానికి వస్తే ఎక్కడికైనా పోతే ఢిల్లీకి పోతే తెలంగాణ రాష్ట్రం అంటాను. అదే విదేశాలకు పోతే నేను భారతదేశం అంటాను. నేను మళ్ళా మా ఊరు కానీ మా తాతలు ముగ్గురని ముందు పెట్టాను. అంటే ఇది కూడా దేశాలకు పోయినప్పుడు ఆ బృందతను కాపాడి చాలా మంచిది అని అభినందిస్తున్నాను. ఇక్కడికి వచ్చి నేను మాట్లాడతాను. ఆయన ఒక అనుమానం వ్యక్తం చేసినప్పుడు దానికి మనకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎందుకంటే గుజరాత్ మంత్రికి అనుమతించారు, నాకెందుకు ఇవ్వలేదు, ఇదే పెట్టుబడుల విషయంలోనే అని అంటున్నారు. అంటే కొంత మరి పక్షపాత ధోరణి ఉందా? గుజరాత్ నుంచి పోయిన మంత్రికి ఇచ్చి అక్కడ మన పెట్టుబడులు గుజరాత్ మళ్లించడానికి, గుజరాత్ కి ఎక్కువ పెట్టుబడి తీసుకురావడానికి అంటే పోటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైతుందంటే మన పెట్టుబడిదారులను మర్చిపోతున్నాం మనం. ఎవడో ఎక్కడి నుంచి వస్తున్నారు రెడ్ కార్పెట్ వేరే వాళ్ళని పిలుస్తున్నాం. అది ఆనవాయితీగా వస్తుంది. వాళ్ళు కొత్తగా బీజేపీ కాంగ్రెస్ కూడా అది చేసింది. ఇక్కడ నుంచి సింగపూర్ నుంచి వచ్చినాకనేమో మనకు రెడ్ కార్పెట్ వేస్తాం. మన దేశంలో రామచంద్ర గౌడ్ గారు మంచి పెట్టుబడి పెడతా అంటే దాన్ని దేనకారిస్తాం, బురద వెళ్తాం, పట్టించుకుంటాం. అదే అందుకే నేను ఆ పేర్లు తీయాలి. అందుకని నేను ఏమంటున్నానంటే, మనవాడైనా అప్పుడు ఇంతకు ముందు మన కాంగ్రెస్ అయినా ఆయన ఉన్నప్పుడు నేను మరి మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుంది. నేను ఆ పార్టీలో వేయలేదు ఎప్పుడు కూడా. నేను ఎప్పుడైనా ఇవాళ అంబానీ అదాని అంటారు, ఆయన టాటా బిర్లా అనేవాళ్ళు. మేము అందరం టాటా బిర్లా గురించి మాట్లాడేవాళ్ళం. ఏమంటున్నానంటే మన దేశ పెట్టుబడిదారులను గౌరవించుకుందాం. నిజంగా టాటా చేసిన సేవలు చూస్తే మనకు చాలా అద్భుతమైన సేవలు. కానీ మాట్లాడితే టాటా బిర్లా అలా అని మాట్లాడు. ఇప్పుడు కూడా అలా అదాని అంబానీ అయినా పెట్టుబడులకు అస్పృశ్యత లేదు, పెట్టుబడులకు దేశము విదేశం అని ముచ్చట్లేదు, ఎక్కడి నుంచి వచ్చింది తీసుకోవాలి. కనుక గుజరాత్ నుంచి పోయే వారికి అనుమతించి ఉన్నట్టే అనుమానాన్ని నేను కూడా వ్యక్తం చేస్తున్నా. గుజరాత్ అంటే ఎవరు ఫస్ట్ పోతే వాళ్ళకి ఇస్తారు కదా. పోనీ ఇదివరకు దాకా పోయిన దానికి ఏమి ఉద్ధరించిండు అనే మాట కూడా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు, లేకపోతే మనకు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం వెనకదంతా తవ్వాల్సి వస్తుంది. ఓ 9 ఏళ్లలో డల్లాస్ పోయిన మన కేసీఆర్ గారు ఒకటేసారి పోయినట్టున్నారు, నాకు తెలుసు. రామూర్తి గారు చెప్పాలి. తర్వాత కేటీఆర్ గారు పోతున్నారు. ఎందుకంటే అవతల ఇంగ్లీష్ బాగా రావాలి, ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారికి తెలియదని కాదు, కానీ కొడుకుని పంపించడం మంచిది అంటున్నాను. వారు ఎన్నిసార్లు పోయినా ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఈ 2 సార్లు 3వ సారి ఇప్పుడు పోతే 2 సార్లు పోయి రేవంత్ రెడ్డి గారు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు అనే మాట వస్తే గ్లోబల్ కాస్త లోకల్ పెట్టుబడిదారుల సమావేశంగా మారిందని విమర్శ వచ్చింది పోయినసారి. నేను చెప్పింది కాదు, వచ్చిన వాళ్ళందరం కలిపితే గ్లోబల్ సమ్మిట్ అంటే వచ్చినంత లోకలే కదా అనే మాట వచ్చింది. లోకలేనని ఆహ్వానిస్తున్నారు. లోకల్ వాళ్ళు పెట్టుబడి పెడితే బాగుంటుంది. 5,70,000 కోట్ల రూపాయలు మనకు పెట్టుబడులు వస్తున్నాయి ఒక లెక్క. కాదు 4,70,000 కోట్ల రూపాయలు పోయినసారి వస్తున్నాయి అన్న మాట. అంటే చివరికి 53,54,000 పెట్టుబడులు వచ్చినాయి, కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, అంతకన్నా రాలేదు అన్నమాట వస్తున్నాయి. కనుక ఇప్పుడు ఎంఓయూ కుదుర్చుకున్న ప్రతి వాడు ఇక్కడ రావాలని ఏం లేదు రహీం గారు. నేను చెప్తున్నాను, చాలా సబ్మిట్స్ చూసిన వాడిగా, రిపోర్టింగ్ చేసిన వాడిగా, దాన్ని ఏముంటదంటే మనము ఒక 3-4 అవకాశాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వస్తుంది. మొదలు భూమి కావాలి, తర్వాత దాని రహదారులు కావాలి, తర్వాత నీటి సౌకర్యం కావాలి, తర్వాత విద్యుత్ కావాలి. ఈ 4 ఇచ్చుకుంటూ ఎవరైనా పంచాయతీ కొనుక్కోవడం రాడు.
ఇప్పుడు మన భూముల పంచాయతీ నడుస్తూనే ఉంది కదా, మొత్తం మన ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టేసింది. ఏమైతుంది రేపొద్దున ఎవడైనా కొనుక్కుంటాడు, భూమి పంచాయతీ ఉంటే కొంటాడు, ఎవడు కొన్నాడు కదా. అందుకని క్లియర్ టైటిల్ ఉన్న భూమి ఇచ్చి దానికి సంబంధించిన రహదారులు ఏర్పాటు చేసి మంచినీళ్ళు ఇచ్చి మనకు పరిశ్రమకు కావాల్సిన నీళ్లు సౌకర్యం కల్పించి ఎలక్ట్రిసిటీ ఈ 4 ఉంటే ఎవరైనా వస్తారు. కనుక ఈ 4తో పాటు వివాదం లేని భూమిని అప్పగించాలి కదా. అట్లా వివాదాలు ఉండవచ్చు. నేను వచ్చినాక తీసేస్తాను, ఇంకో ప్రభుత్వం ప్రతిపక్షం కూడా రేపు పొద్దున వాళ్ళు ఇచ్చింది కానీ నేను బీకేస్తా, ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది అదే కదా అనే మాట ఉంటే ఎవరు రారు. కానీ వివాదాలు లేకుండా పరిశ్రమలు ఆహ్వానిస్తే వాళ్ళు వస్తారు. అందుకని నేను ఏమంటున్నానంటే, గతంలో లోకల్ పెట్టుబడిదారులకు తెలుసు ఈ ప్రభుత్వం ఇచ్చే తెలంగాణలో ఏ భూమి ఇస్తున్నారు, అది మంచిదే కాదా, ప్రొహిబిషన్ ఉందా లేదా చూసుకోగలుగుతారు. విదేశీ పెట్టుబడిదారులు వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడు కూడా ఈజీ డూయింగ్ బిజినెస్ లో ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చి పెట్టుబడులు ఆహ్వానించాలంటే వాళ్ళకు అవినీతి కూడా ఉండదు. స్పష్టంగా చెప్తున్నాను ఈ మాట రహీం గారు. కార్పొరేటర్ కౌన్సిలర్ నుంచి ఒక ఊళ్ళో పరిశ్రమ వస్తుందంటే ఆహ్వానించడం పోయి నాకేమొస్తుందని చూస్తున్నాను. నేను ఈ అందరు రాజకీయ నాయకులు అంటే చిన్న స్థాయి నుంచి మా ఊళ్ళో ఒక ఫ్యాక్టరీ వస్తుందంటే నాకేమిస్తావు చెప్పని మా కౌన్సిలర్ కార్పొరేటర్ పోతున్నారు. దుర్మార్గం కాదా? అంటే లంచాలు లేకుండా పరిశ్రమలు వస్తాయి. చాలా దేశాల్లో లంచాలు ఇచ్చి పరిశ్రమలు తీసుకురారు. కొన్ని అదే విదేశాల్లో ఉన్న దుర్మార్గ కంపెనీలు ఉన్నాయి. వాడు కంపెనీ పెట్టాడు, ఏం పెట్టాడు, భూమి స్వాధీనం చేసుకోవడానికి, భూమి దుబ్బడానికి వాడు వస్తాడు, అందరికి లంచాలు ఇస్తారు, ఆ భూమి తీసుకుంటాడు, ఏం చేయడు. ఇట్లాంటి కూడా జరుగుతున్న సందర్భం చూసాం. కనుక వీరు విదేశీ పర్యటన 2 అంశాలు నేను తోస్తున్నాయి. ఒకటి, మనకు లండన్ దాకా అంటే బ్రిటన్ దాకా అనుమతి ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఎందుకు ఇవ్వలేదని ఒకటి ఉన్నది. దానికి గుజరాత్ పెట్టుబడిదారులను గుజరాత్ లో పెట్టుబడి ప్రోత్సహించడానికి మనకు బీజేపీ కుట్ర పని చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. దానికి నేను సమాధానం చెప్పను, రామిరెడ్డి గారు చెప్తారు. ఎందుకంటే రాజకీయ ప్రశ్న కనుక నేను ఇంకొక సమాధానంతో ముగిస్తాను. ఈ విషయంలో నేను స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే, పెట్టుబడులు రావాలంటే నేను చెప్పిన 4-5 పద్ధతులు కల్పించి మనం అరచేతుల స్వర్గం చూపించాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నదాన్ని మంచి మనం ఏమంటారు, దాన్ని పెద్ద ఎత్తున గ్లోబలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా చూడండి, మీరు మంచి పళ్ళ దుకాణం ఉంటే అందంగా పేర్చిన పళ్ళ దుకాణం దగ్గర పోతామా, కూరగాయలు అనుకోండి తటలో పోసి పెడితే పోతామా, బెండకాయలు మంచిగా పేర్చితే పోతామా, అదే బెండకాయలు పేరిస్తే ఓ రకంగా పోతాం, మామూలుగా ఓ గంపలకు వస్తే ఓ రకంగా పోతాం. అందుకని నేను ఏమంటున్నానంటే, దీన్ని చూపించే క్రమంలో కొంతవరకు విదేశీ పర్యటనలు అవసరం అంటున్నాను. తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా, ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనేది ఒక్క మాట ఏంటంటే, జైస్వాల్ గారు విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రకటించారు. రాజకీయం పక్కన పెడదాం, ఆయన అన్న అంశాలు కరెక్ట్ కావనుకోండి, రేపే మనం బదాన్ని పెడదాం, ఎందుకు ఊరుకోవాలి. రామచంద్రగౌడ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు ఇచ్చిన వివరణ సరిది కాదంటే ఈ రాజకీయం బోధిగా, సరి అయింది కాదంటే టక్కున అన్ని బయట పెడదాం, ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, ఆయనకి ఎందుకు ఇచ్చి మనకెందుకు ఇవ్వలేదు, మేము చేసిన తప్పేమిటి అనే మాట అడగాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణ పౌరులుగా మనందరం కూడా తెలంగాణకు పెట్టుబడి రావాలని కోరుకుంటూ, పెట్టుబడి వస్తేనే ఉపాధి లభించేది. వ్యవసాయంలో పోయింది, వ్యవసాయం పునాగిలిపోయింది. ఇవాళ 60 మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు, 15% కూడా ఆదాయం లేదు. 15 మంది ఆదాయాన్ని 60 మంది పంచుకుంటున్నాం. పరిశ్రమలలో రేపు ఉద్యోగాలు వస్తే 10 మంది బతుకుతారు కదా రహీం గారు. అందుకని ఏమంటున్నా అంటే, ఇవాళ వ్యవసాయం పోయింది, పరిశ్రమలు ఒకటి, ఇంకోటి ఉత్పాదక రంగంలో ముఖ్యంగా సర్వీస్ సెక్టర్ బాగా పెరుగుతుంది. పాన్ షాప్ సంపాదించినంత కూడా మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించాడు. రైలు బోగిలో సమోసాలు అమ్ముకుంటాం కంటే కూడా మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం తక్కువ అంటుంది. రోజుకు 2,000 రూపాయలు సంపాదించే సమోసాలు అమ్ముకుంటే వాళ్ళు ఉన్నారు, 60,000 వస్తాయి నెలకు. అన్ని ఖర్చులు ఓంగా చెప్తున్నాను. అంటే మన సర్వీస్ రంగంలో మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి మన ఉపాధి ఉన్నది, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కనుక ఏమంటానంటే, 2 పాలు పటో కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ చేస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చిన వివరణ కరెక్టా కాదో తెలుసుకోవాలి, ఈ ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటే నేను